ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. శ్రీమాత్రే నమ. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం. ఈరోజు చతుర్దశి. అలాగే ఈరోజు మనము పుబ్బా నక్షత్రంలో ఉన్నామండి. ఇక ఈరోజు శనివారం. ఈరోజు మనము జపించవలసిన నామం ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఈ నామాన్ని జపించడం వలన స్థిర నిర్ణయాలు, స్థిర ఆలోచనలు అనేవి తీసుకుంటామండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక మన జీవితంలో చాలా విలువైంది సమయం అండి. సమయాన్ని ఎప్పుడూ కూడా వృధా చేయకూడదు. సమయాన్ని మనము వాడుకోవాలి. మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా సమయాన్ని కొనుక్కోలేము. అదే కొంచెం సమయం కేటాయించి మనం పనిచేసి డబ్బును సంపాదించవచ్చు. ఆ సంపాదించిన డబ్బును చెడుకు వాడకూడదు, మంచికే వాడుకోవాలి. మంచి మనుషులతో స్నేహాన్ని చేయాలి. ఎప్పుడు కూడా చెడుకు వాడి చెడు స్నేహాలు చేసి ఆ డబ్బును వృధా చేస్తే మనం జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసిన వారం అవుతాము. దీనికి మంచి కథ చెప్తానండి. ఒక తండ్రి ఉంటాడు. తండ్రి రిటైర్డ్ ఎంప్లాయీ. అతనికి వచ్చిన అమౌంట్ని ఇద్దరు కొడుకులకు చెరు సమానంగా ఇస్తాడు. ఇక పెద్దవాడు ఆ కొడుకులు సరే అని చెప్పేసి తండ్రి ఇచ్చిన ఆస్తి డబ్బు వృధా చేయొద్దు అని చెప్పేసి పెద్దవాడు మంచి ప్లేస్లో మంచిగా జాగా కొనుక్కుంటాడు. దానికి ఇంకొంచెం డబ్బులు అవసరమైతే కష్టపడి లోన్ తీసుకొని ఆ లోన్ అంతా కష్టపడి తీరుస్తాడు. ఇక చిన్న కొడుకు తక్కువ రేటు ఉన్న దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటాడు. ఇక పెద్ద కొడుకు కొన్న జాగానేమో అక్కడ ఒక మంచి వ్యక్తి మేధావి కొనుక్కోవడం వలన దానికి విలువ పెరిగి 1కి 10 10 కోట్ల వాల్యూ, లక్షకు కొంటే 10 కోట్ల వాల్యూ అయిపోతుంది ఆ జాగా. ఇక చిన్న కొడుకు కొనుక్కున్న దగ్గర గవర్నమెంట్ తీసుకొని అక్కడ సమాధులను, శ్మశానాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక అతనికి కొన్న దానిలో సగం అమౌంట్ కూడా రాలేదు. అదేవిధంగా మనం ఎందులో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నామో మన సమయాన్ని, మన డబ్బును మంచి దాంట్లో పెడితే మనకు మంచిగా ఉంటుంది. చెడు దానిలో పెడితే మనకి ఏమీ రాదు. ఇది ఈరోజు మంచి పాట. ఇక నిత్య పరిష్కారం అండి. చాలామంది పితృకార్యాలను ఆచరిస్తూ ఉంటారు. ఈ పితృకార్యాలను ఆచరించేటప్పుడు మేము ఇచ్చే అక్కడ పెట్టే భోజనం మేము స్వీకరించవచ్చా, అక్కడ పెట్టిన బట్టలు, కొంతమంది గోల్డ్ కూడా పెడతారు. అలాంటివి మేము తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. అలా తీసుకోవడం వలన ఇక మీకు మీరే తీసుకుంటే అది దానం ఎలా అవుతుందండి? అక్కడ పెట్టిన ఆహార పదార్థాలను ప్రసాదంగా తీసుకోవచ్చు. కానీ బట్టల్లో బంగారం లాంటివి ఏదైనా ఉంటే పితృ సమానులకు ఇవ్వాలి, రక్త సంబంధికులకు ఇవ్వకూడదు. అలా ఇవ్వడం వల్ల వారు తృప్తి చెందుతారు. ఆ దాన ఫలం పితృదేవతలకు వెళ్ళిపోయి సంతృప్తి చెంది ఆ వారి ఆశీస్సులు మనకు లభిస్తాయి. అలాగే కొంతమంది నాన్ వెజ్, మత్తు పానీయాలు ఇట్లాంటివి పెడుతున్నారు. వారు జీవంతో ఉన్నప్పుడే అవి తీసుకుంటారండి. తర్వాత వారు సాత్విక ఆహారమే తీసుకోవాల్సి వస్తుంది, తీసుకుంటారు కూడా. దయచేసి సాత్విక ఆహారాన్ని పెట్టండి. ఇలాంటి ఆహారాలను పెట్టి అది ఇంకొకరికి పంచి దానం ఇచ్చి మీరు పాపాలను మూట కట్టుకోకూడదు. ఇక ఈరోజు తారాబలం పుబ్బా నక్షత్రం నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖ మూల నక్షత్రం వారికి సంపద తార శుభకరమైన రోజు. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతార, జాగ్రత్త వహించండి. ఇక కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పరమమిత్రతార మంచి రోజు. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదన తార అంత శుభకరం కాదు. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధక తార. పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి ప్రత్యక్ తార అంత శుభం కాదు. పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రం వారికి క్షేమతార. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తార. ఇక మనము వాస్తు పరిష్కారంలో భాగంగా ఏ ఆయం ఉంటే ఎవరికి మంచిది తెలుసుకుందామండి. వృషభాయం ఉంటే పిల్లలకు హెల్త్, వెల్త్, ఆరోగ్యం అన్నీ బాగుంటాయండి. ధ్వజాయం ఉంటే పొలిటీషియన్స్కి చాలా మంచిది. అలాగే అది గజాయంలో ఉంటే బిజినెస్ మ్యాన్స్, ఎవరైతే వ్యాపారవేత్తలు ఉంటారో వారికి మంచిది. ఇప్పుడు తండ్రి పేరు మీద ఇల్లు కట్టినప్పుడు తండ్రి ఉన్న రోజులు బాగుంది, తర్వాత మాకు ఉండట్లేదు అంటే కొడుకుండే ఆయం వేరుంటుంది కాబట్టి బాగుండదు. సో ఆల్రెడీ కట్టిన దాన్ని మనం డిమాలిష్ చేయలేము. కొత్త కన్స్ట్రక్షన్ అయి ఉంటే అక్కడ ఒక శ్రీవాస్తు యంత్రం పెట్టడం వలన నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. రేపు పితృ అమావాస అండి. ఈ 14 రోజుల్లో ఏ తిథిలో స్వర్గస్థులయ్యారో ఆ రోజు పెడుతూ ఉన్నారు. ఇక ఈ 14 రోజుల్లో పెట్టడం వీలు కాని వారు రేపు పితృ అమావాస్య రోజు ఆచరించవచ్చు శ్రాద్ధ కర్మలను.
రేపు ఉదయం పూజ అండి. రేపు కులదేవతను పూజించండి. బెల్లాన్ని నూనెలో నానబెట్టి నిప్పు రాజేసి ఆ ధూపాన్ని ఇల్లంతా వేయండి. ఆ తరువాత కులదేవత ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి ఆరాధించండి. ఇలా చేయడం వలన చెడు గ్రహాల ప్రభావం తొలగిపోయి చెడు దృష్టి పోయి ఇంట్లో ప్రశాంతత చేకూరుతుంది. ఇక ఈరోజు యోగక్షేమం అండి. భార్యాభర్తల మధ్యన సఖ్యత కోసం లక్ష్మీనారాయణుల ముందు బెల్లంపై నెయ్యి దీపాన్ని వెలిగించి ఆరాధించండి.